జనరల్‌గా మీ దగ్గరికి వస్తూ ఉంటారా? అంటే ఇట్లా ఫెయిల్యూర్ అయ్యాక కొంచెము అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ అయ్యి మీ దగ్గరికొచ్చే స్టూడెంట్స్‌కి మీరు ఎలాంటి సలహాలిస్తారు? చాలామంది ఉంటారండి. ఆ డిస్టర్బ్ అయినప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఆ జర్నీని ఒక్కసారి మనం చూడాలి. మనం ఎప్పుడూ కూడా ఏంటంటే, మన దగ్గరికొచ్చిన తర్వాత నేనేమి మాట్లాడనండి ఫస్ట్ 40 మినిట్స్. సో, ఫస్ట్ 40 మినిట్స్ నాకు సంబంధించి మనకొక ఎస్ఓపి ఉంటుంది. ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. సో, దాని ప్రకారం ఆ పిల్లల్ని మనం అడగటం జరుగుతుంది. సో, వాళ్ళు అడిగినటువంటి దాని ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ప్రకారం మనకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అప్పుడు కానీ, మనం వాళ్ళ గురించి ఏ విధమైనటువంటి అంచనా వేయలేము. సో, కాబట్టి ఈ పిల్లలు చాలామంది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెరిగారండి. ఎందుకంటే పేరెంట్‌లో కూడా ఒక అవేర్‌నెస్ వచ్చింది. ఇదివరకటి వరకు ఏంటంటే పేరెంట్స్ ఏమిటంటే, అమ్మో! చెప్పుకుంటే ఏమవుతుందో హ్మ్. దాచుకునేటువంటి వారు. ఇప్పుడు చెప్తున్నా షాహిద్ గారు, ఈ సమస్య 80-90% పేరెంట్స్ మధ్య ఉంది. పిల్లలు రకరకాల కారణాల వల్ల అలా ఉంటారు. ఏ పేరెంట్ కూడా గిల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు అవమానంగా భావించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మీరు గమనిస్తే మన పిల్లల్ని ఏ విధంగా మార్చొచ్చు, ఏ సపోర్ట్ ఇవ్వచ్చు అనేటువంటిది ఇప్పుడు ఒంట్లో బాగోకపోతే ఒక డాక్టర్ దగ్గరికి ఎలాగ వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకుని ఎలాగైతే వెళ్తామో, సో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది దానికన్నా ఇంపార్టెంట్.